పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేస్తున్న భారీ చిత్రం ది రాజా సాబ్ సినిమాపై లేటెస్ట్ గా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ చేసిన కామెంట్స్ క్రేజీగా మారాయి. తాను ది రాజా సాబ్ లో కొన్ని విజువల్స్ చూడగా ఆ విజువల్స్ హాలీవుడ్ సినిమా హ్యారీ పోటర్ రేంజ్ లో అనిపించాయని తెలిపారు. దీనితో రాజా సాబ్ ఈ రేంజ్ లో ఉందా అంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ భారీ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమాని రిలీజ్ కి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబును ఇప్పటివరకు చూడని విధంగా ప్రెజెంట్ చేయనున్నాడు జక్కన్న. ఈ సినిమాలో మహేష్ పాత్రకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు రామాయణంతో కొంతమేర పోలిక ఉండనుందని, ఈ సినిమాలో మహేష్ బాబుని రాముడి పాత్రలోనూ రాజమౌళి చూపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడట. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా కొంతసేపు రామ్ చరణ్ ని చూపెట్టిన రాజమౌళి ఇప్పుడు రాముడిగా మహేష్ బాబును చూపెడితే ఇక థియేటర్లలో ఎలాంటి రచ్చ ఉండనుందో ఊహించుకోవచ్చు. రాముడిగా మహేష్ ను చూపెట్టే నేపథ్యం వారణాసిలో ఉండనుందని, ఇది సినిమాకు టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప 2 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న అందాల భామ రష్మిక మందన్న ఈ సినిమాపై హైప్ ను మరింతగా పెంచేసింది. శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మిక తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా చెప్పేస్తుంది. డబ్బింగ్ స్టూడియోలో నుండి ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలను ఆమె ఈ సందర్భంగా తన పోస్ట్లో పెట్టుకొచ్చింది. పుష్ప మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, పుష్ప ది రూల్ ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ ఇప్పటికే పూర్తయిందని, సెకండ్ హాఫ్ కోసం ప్రస్తుతం తాను డబ్బింగ్ చెబుతున్నానని, ఈ మూవీలోని ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంటుందని, సెకండ్ హాఫ్ దానిని మించి ఉంటుందని, ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఖాయమని ఆమె ఈ సందర్భంగా తన పోస్ట్లో పేర్కొంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న పాన్ ఆసియా సినిమా స్పిరిట్ కూడా ఒకటి. దీనిపై భారీ అంచనాలు సెట్ చేసుకోగా ఈ సినిమా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందని అంతా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఉన్న అంత బిజీలో కూడా సందీప్ ఈ సినిమాని తాను అనుకున్నట్టుగానే ఏడాది చివరిలోనే స్టార్ట్ చేసేయనున్నాడట. దీనితో డిసెంబర్లోనే సినిమా స్టార్ట్ అవుతుందని ఇప్పుడు తెలుస్తుంది. సినిమా లాంచ్ ని మేకర్స్ స్టార్ట్ చేయనున్నారట. ఆల్రెడీ మ్యూజికల్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయినట్టు తెలిసిందే. మరి ఈ లాంచ్ పై అధికారిక అప్డేట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. పుష్ప 2 సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల చిందులు వేయనుండటంతో ఈ సాంగ్ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సాంగ్ లో శ్రీలీల డాన్స్ చేస్తున్నందుకు ఆమెకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారా అనే టాక్ సినీ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. ఈ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ కోసం 2 కోట్ల మేర రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటుందని తెలుస్తోంది. గతంలో పుష్ప చిత్రంలో సమంత ఊ అంటావా సాంగ్ కోసం ఏకంగా 5 కోట్ల మేర రెమ్యూనరేషన్ తీసుకుందట. దీంతో శ్రీలీల పుష్ప 2 సాంగ్ కి తక్కువగానే తీసుకుంటుందని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.